ఓం విఘ్నేశ్వరాయ నమ. బ్రహ్మపురాణము 21వ అధ్యాయము. కండు మహర్షి చరిత్ర. సూత మహర్షి పురుషోత్తమ క్షేత్ర మహత్యాన్ని గురించి ఒక ఇతిహాసాన్ని మునులకు ఈ విధంగా చెప్తాడు. ఒక మహర్షి చిన్నప్పటి నుంచి గౌతమి తీరంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. కుండముని అనే మహర్షి అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన వేదాంగ విశారదుడు. ఆయన శరీరము క్షణభంగురమని తెలిసిన వేదాంతి. అందువల్ల ఆయన పురుషోత్తముడైన జగన్నాథుని మనసులో నిలిపి ప్రపంచంలో ఉన్న సమస్త విషయాలు విడిచిపెట్టి నిష్ఠతో తపస్సు చేసేవాడు. కండు మహర్షి తపస్సు చాలా కఠినంగా ఉండేది. ఈయన తపస్సు గురించి విని ఇంత ధైర్యము, ఇంత నిష్ఠ, ఇంత నియమము ఎక్కడా ఎప్పుడూ చూడలేదని మూడు లోకాల్లోనూ చెప్పుకునేవారు. ఆయన తపస్సు ప్రభావానికి దేవేంద్రుడు భయపడి ప్రమోచన అనే పేరు గల అప్సరసను వెళ్ళి కండు మహర్షి తపస్సు భగ్నం చేయమన్నాడు. ఆయన చెప్పినట్లు చేయకపోతే శపిస్తాడన్న భయంతో అక్కడికి శపిస్తాడని భయము. అప్పుడు ప్రమోచన, నాకన్నా బాగా ఆడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళను పంపించండి అంది. ఇంద్రుడు, నువ్వే వెళ్ళు, నీకు తోడుగా కామము వసంతము చక్కటి చల్లగాలులు పంపిస్తారు, పని పూర్తి చేసుకొనిరా అని చెప్పాడు. ప్రమోచన ఇంక చేసేదేమీ లేక భూలోకానికి వచ్చింది. ప్రమోచన ఆశ్రమంలో అడుగుపెట్టగానే వసంతం వచ్చేసింది. కండు మహర్షి తప ప్రభావంతో ఆ వనంలో ఉన్న జంతువులు మైత్రితో జీవనాన్ని కొనసాగించేవి. వృక్షాలు ఫలపుష్ప సంభరితమై కన్నుల పండగగా ఉండేది. అక్కడికి వచ్చిన ప్రమోచన ఆ వన సౌందర్యానికి ముగ్ధురాలైపోతుంది. ప్రకృతి మనోహరంగా ఉండే సమయంలో ఒక పూల చెట్టు కింద కూర్చొని లోకాలు పరవశించేటట్లు గానం చేస్తుండేది. కామము వసంతులు ఆమెకు తోడుగా అక్కడే ఉన్నారు. కండుముని ప్రాతఃసంధ్యావందనం కోసం లేచాడు. గానం శృతి మనోహరంగా వినిపించిన మునికి ప్రమోచన వద్దకు వెళ్తాడు. నువ్వెవరు, ఇక్కడెందుకున్నావు, ఏం పని మీద వచ్చావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆమె, ఓ మునివరా, నీ సేవ చేసి తరించడానికి వచ్చాను. నీకెప్పుడైనా ఏమైనా కావాలంటే అవన్నీ సిద్ధంగా అమర్చి ఉంచుతాను అంటుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న మన్మధుడు మునిపైన పూలబాణాలు నాడతాడు. వసంతుడు అతనిపై పూలజల్లు కురిపిస్తాడు. దాంతో కండు మహర్షి తపస్సు మానేసి మాయలో పడిపోతాడు. తాము వచ్చిన పని పూర్తయిందన్న సంతోషంతో మదన వసంతులు స్వర్గలోకానికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి ఇంద్రునికి ఈ విషయం చెప్తారు. దాంతో ఇంద్రుడు చాలా సంతోషిస్తాడు. కండు మహర్షి ప్రమోచనతో 100 సంవత్సరాలు కలిసి ఉన్నాడు. తరువాత ఆమె, నేను దేవాలోకం నుండి వచ్చాను, నన్ను పంపించేయమని అడుగుతుంది. అప్పుడు మహర్షి, ఇంకొంతకాలం ఇక్కడే ఉండు అని కోరుకోగా ముని మాటకు ఎదురు చెప్పలేక ఆమె అతనితో ఉండిపోతుంది. ముని తపస్సు చేయటం మర్చిపోయి దేవతారాధనలు, స్నానాలు, సంజలు, జపాలు అన్నీ కూడా మూలన పడిపోతాయి. ఇలా 100 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా ఆమె వెళతానంటే ముని వద్దంటూ తన దగ్గరే ఉండమంటాడు. ఒకరోజు సాయంకాలం కండుముని, సాయంకాలం అవుతుంది, సంజవార్చి వస్తాను, ఉదయం నుంచి నీతో సరిపోయింది అంటాడు. ఆ మాటలు విని ప్రమోచన నవ్వుతుంది. ఇప్పుడు సంధ్య వారుస్తావా, ఇలాంటి సాయంకాలాలు ఎన్ని గడిచాయో తెలుసా అని అడుగుతుంది. అప్పుడు, నువ్వు ఈ ఉదయమేగా వచ్చావు, ఇంతలో నన్ను ఎందుకు ఆశమాడుతున్నావు అంటాడు. అప్పుడు ఆమె అతనిని చూసి, నేను నిజం చెప్తున్నాను, నువ్వు నన్ను ప్రభావవేళ చూసింది నిజమే, అది ఎన్ని సంవత్సరాల కింద మాటో తెలుసా, ఈ మధ్యలో 900 ఏళ్ళు, ఆ పైన 6 మాసాలు, ఆ పైన 3 రోజులు కూడా గడిచిపోయాయి అంటుంది. ఆ మాట వినగానే ముని ఒక్కసారి ఆశ్చర్యపోతాడు. నువ్వు హాస్యం కోసం ఇలా చెప్పటం లేదు కదా అంటాడు. లేదు, నేను నిజమే చెప్తున్నాను అని ముని ఏమంటాడో అన్న భయంతో గడగడ వణికిపోతుంది. కానీ కండుముని ఆమె చెప్పింది విని సిగ్గుపడుతూ, ఎంతటి వారకైనా కామక్రోధాలు విడవడం సాధ్యం కాదు కదా అంటాడు. ఇంద్రుడు పంపితే వచ్చావు కాబట్టి నిన్ను శపించకుండా వదిలేస్తున్నాను, ఇక నువ్వు స్వర్గానికి వెళ్ళు అంటాడు. మహర్షి ప్రమోచనలకు కలిగిన పుత్రిక పేరు మారీష. ఆ మారీష ప్రచేతనుడిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికీ పుట్టినవాడే దక్ష ప్రజాపతి. ఇంద్రుడు చేసిన మోసం తెలుసుకున్న కండు మహర్షి పశ్చాత్తాపంతో తన తపశక్తి తిరిగి సంపాదించుకోవటానికి పురుషోత్తమ క్షేత్రానికి వచ్చి మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. పురుషోత్తముడు ప్రత్యక్షమై కండు మహర్షిని ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు కండుముని, నువ్వు నన్ను అనుగ్రహించటం వల్ల నా తపస్సు ఫలించింది, నా జన్మ సార్థకమైంది అంటూ పరమేశ్వరుని స్తుతిస్తాడు. అప్పుడు జగదీశ్వరుడు, పరమభక్తి భావంతో నువ్వు చేసిన తపస్సుకి నేను మెచ్చుకున్నాను,
నన్ను సేవించిన వారెవరైనా పరమపదం పొందుతారు. అలాంటప్పుడు నువ్వు ప్రసన్నం కావటంలో ఆశ్చర్యమేముంది? నీకేం వరం కావాలో కోరుకో అంటాడు. దాంతో ముని, ఈ అశాశ్వతమైన ప్రపంచంలో భోగాలు కోరి కాలం వ్యర్థం చేశాను. అది స్వప్నంలాగా నశించింది. శాశ్వతమైన పరమపదం పొందాలని కోరుకుంటున్నాను. నన్ను అనుగ్రహించు అని కోరగా జగన్నాథుడు కండుమునికి మోక్షాన్ని ప్రసాదించాడు. బ్రహ్మపురాణము 21వ అధ్యాయం సంపూర్ణం.